డయాబెటీస్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఈ 5 ధాన్యాల్ని 2 రోజులు మార్చి వాడండి. షుగర్ కషాయాల్లో మెంతాకు కషాయం, దొండ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, తమలపాకు కషాయం. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్కి మీరు సప్త కషాయాలు అని చెప్పాను, రోగ నిరోధక శక్తి. ఏ కషాయాలు దొరికితే ఏ కషాయాలు వాడినా కానీ డయాబెటీస్ బాగవుతుంది, ఏ ఇబ్బంది లేదు. యాక్చువల్లీ డయాబెటీస్ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రాబ్లం టు క్యూర్. కానీ అది ఎక్కువైపోతే అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, గ్యాంగ్రీన్ ప్రాబ్లం వస్తుంది, న్యూరోపతి ప్రాబ్లం వస్తుంది, కళ్ళ ప్రాబ్లం వస్తుంది. సో ఇది ముందుకు పోకుండా చూసుకోవడం చాలా సులభం నా అభిప్రాయంలో. ఈ 5 ధాన్యాల్ని 2 రోజులు మార్చి తినండి. గంట సేపు నడవండి. నేను చెప్పినట్టు ఉదయం సాయంకాలం ఆ సూర్యుడిని చూస్తూ ఉంటే మీకు చాలా రోగాలు దూరం అవుతాయి. వారికోస్ వెయిన్స్, టమాటో జ్యూస్, టమాటాను జ్యూస్ చేసుకొని పొద్దున్నే 1 వారం తాగండి. తర్వాత బొప్పాయి ఆకు, పారిజాత ఆకు కషాయాలు పట్టిలో రాశారు. దీనికి ముఖ్యంగా ఆహారం సామెలు, అరికలు బాగా తినాలి. దానికి తోడు మీరు నడవాలి. వారికోస్ వెయిన్స్కి మేము నడవలేము, 10 నిమిషాల కంటే ఎక్కువ నడిస్తే పట్టుకుంటున్నాయి క్రాంప్స్ అంటే ఎవ్రీడే వాక్ 11 minutes. ఒక 3 వారాల తర్వాత మీరు 15 నిమిషాలు నడవగలుగుతారు. మళ్ళా 15 రోజులు 15 నిమిషాలు నడవండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 15 డేస్కు 20 minutes చేయండి. అలా నిదానంగా నడవటం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇబ్బందులన్నీ దూరం అవుతూ వస్తాయి. విటమిన్ B12 డెఫిషియన్సీ, మజ్జిగ తాగండి. రోజు 2 లోటాలు మజ్జిగ తాగండి. మజ్జిగ విటమిన్ B12 మీ నుంచి దూరం అవుతుంది. లేదు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినండి, నువ్వుల పాలు తాగండి. అర్థమవుతుందా? ఈ కాల్షియంకు సంబంధించి B12కు సంబంధించి పాలు తాగితే పొట్టలో అవే పెరుగు అవుతూ వస్తుంది. మన పొట్టల్లో లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మజీవులు ఉన్నాయి. సో మీరు పాలు తాగినా కానీ, అంటే ఈ ఆవు పాలు కాదు, మజ్జిగ తాగండి. నువ్వుల పాలు, కొబ్బరి పాలు తాగుతూ ఉంటే మీకు విటమిన్ B12 తగ్గిపోతూ వస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. విటమిన్ D సూర్యుని దగ్గరికి వెళ్ళాలి మీరు, అంతే. మన దేశంలో సూర్యుడు హ్యాపీగా వస్తాడు, 12 గంటలు సూర్యుడు ఉంటాడు, మనకేమి ఇబ్బంది లేదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళండి, 15 minutes, దట్స్ ఆల్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు ఏసీ రూముల్లో ఉండి విటమిన్ D తక్కువ అవుతుందంట. ఇంజక్షన్లు ట్యాబ్లెట్ తీసుకుంటే మీకేమి రాదు. సూర్యుని దగ్గరికి వెళ్ళండి, వచ్చేస్తుంది. మీరు చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కే ఫస్ట్ ట్రైమిస్టర్లో వాంతులు అవన్నీ వస్తాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. అంటే కొందరికి ఎక్కువ అవుతుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది అవుతుంది. పుస్తకంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే పట్టి ఉంది. వేపాకు, మునగాకు, చింతాకు, తమలపాకు ఈ కషాయాలు వాడితే 6 వారాల్లో తేడా వచ్చేస్తుంది. బుద్ధిమాంద్య పిల్లలు చాలామంది, నేను నా లెక్చర్స్లో చెప్తున్నాను, చిన్న పిల్లలు ఇప్పుడు తీసుకొచ్చారు. పుస్తకంలో పట్టిలో ఉంది. నువ్వుల నూనె 1 వారం, వెర్రి నువ్వుల నూనె 1 వారం, కొబ్బరి నూనె 1 వారం. వెర్రి నువ్వుల నూనె అని దొరుకుతుంది, ఇంతకుముందు దొరికేది కాదు, అందుకే రాయలేదు. ఇప్పుడు దొరికేట్టు చేసుకుంటున్నాము. కాబట్టి వెర్రి నువ్వుల నూనె చాలా బాగా పనిచేస్తుంది. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె బుద్ధిమాంద్య పిల్లలకి, ఫిట్స్ వచ్చే వాళ్ళకి, పార్శ్వవాయువు, లక్వా ఒడిదులకి, అల్జైమర్స్, పార్కిన్సన్స్, ఇలా నరాల సంబంధం ఉన్న రోగాలందరికీ ఈ 3 నూనెలు వారం మార్చి తాగించండి. కొర్రలు 2 రోజులు, అండుకొర్రలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. కషాయాలు రావి ఆకు కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం,
అరటి బోధ కషాయం, సన్న ఉల్లిపాయల కషాయం. ఈ వైరస్లకి ఆపోజిట్గా పనిచేసేది నరాలకు కూడాను చాలా బాగా పనిచేస్తాయి. పసుపు, సాదాపాకు, దాల్చిన చెక్క బుద్ధిమాంద్య పిల్లలకి చాలా మంచి కషాయాలు. నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె. సాదాపాకు చూడాలి మీరు, గూగుల్ చూడండి, లేకపోతే ఒక నర్సరీకి వెళ్ళి సాదాపాకు అంటే చూపిస్తారు, మొక్క చూపిస్తారు. అంటే ప్రకృతిలో ఉండేది. తంగడి ఆకు, రావి ఆకు, ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి. అదే మర్చిపోయాం, మనం దూరం అయిపోయాం. పారిజాతం అంటే తెలియదు. మానసిక వికారాలకి అరటి బోధ, ఉల్లిపాయలు, పసుపు, లవంగం, రావి ఆకు, వేపాకు ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. అరికలు, సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. మానసిక వికారాలంటే కత్తి తీసుకొని అమ్మనే పొడిచేదానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఉన్నట్టుండి ఏడుస్తూ కూర్చుంటారు. ఇలా బైపోలార్ అంటారు, షిజోఫ్రెనియా అంటారు, పేర్లు వేరే వేరే ఉంటాయి. కానీ అన్నిటికీ ఈ ఆహారం, ఈ కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి. చాలామంది బాగు చేసుకున్నారు. ఇర్రెగ్యులర్ ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇర్రెగ్యులర్ మోషన్స్, ఒకరోజు నార్మల్గా ఉంటాయి, ఇంకో రోజులు లూజ్గా వస్తాయి. ఇలాంటివన్నీ ఉదర సంబంధ రోగాలు. కానుగ ఆకు, మెంతాకు, తంగడి ఆకు కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొర్రలు, అండు కొర్రలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడండి. తమలపాకు కషాయం కూడా బాగా పనిచేస్తుంది. కండరాలు, స్నాయువులకు సంబంధించినంత వరకు స్నాయువులు, కండరాలు, టెన్నిస్ ఎల్బో ఇలాంటి నొప్పులకి కొర్రలు, అండు కొర్రలు వాడాలి. సాదాపాకు, గడ్డి చేమంతి కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. సాదాపాకు, గడ్డి చేమంతి. చాలామందికి మిల్క్ అలర్జీ, పాలు తాగద్దండి అని చెప్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ మిల్క్. పాలు ఎవరూ తాగకూడదు. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, రాగుల పాలు తాగండి, మామూలు పాలు బదులు. పాలు తాగద్దండి. చెప్పాను పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ గురించి చెప్పాను. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె తాగాలి పార్కిన్సన్స్కి. దానికి తోడు కొర్రలు, అండు కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడండి. కషాయాలు రావి ఆకు కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం, దాల్చిన చెక్క కషాయం వారం మార్చి వాడండి. బరువు పెరగడానికి 5 సిరిధాన్యాలు వాడండి. దానికి తోడు మీకు వేరే రోగం లేదంటే, షుగర్ ప్రాబ్లం లేదంటే వరిగలు, సజ్జలు వాడండి, బరువు పెరుగుతారు. దానికి తోడు మొలకలు వారానికి ఒకసారి పెసలు కానీ, కందులు కానీ, మొలకలు వండుకొని తినండి. ఇప్పుడు మీకు 4-5 రోగాలు ఉన్నాయనుకోండి, ఒక్కటి చూస్ చేసుకోండి. దాన్ని వాడితే అన్ని రోగాలు సర్దుకొని వస్తాయి. అంటే నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, లెప్రసీ ఉంది, లంగ్స్ ప్రాబ్లం ఉంది, ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. పట్టీలో బాగా అవుతూ వస్తాయి.